జిందాల్ పవర్ లిమిటెడ్ సింహపురి యూనిట్ వారు తిరుపతి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా 12 లక్షల విలువైన రక్తనిధి పరికరాలు, ఎయిర్ కండిషనర్లు మరియు కంప్యూటర్ విత్ ప్రింటర్ వంటివి వితరణ చేయడం ఎంతో అభినందనీయమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు జిందాల్ పవర్ లిమిటెడ్ సింహపురి యూనిట్ హెడ్ శ్రీనివాసరావు, జోబిన్ మాథ్యూస్, సిఆర్ఎస్ హెడ్ వారు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా 12 లక్షల విలువైన రక్తనిధి పరికరాలు, ఎయిర్ కండిషనర్లు మరియు కంప్యూటర్ విత్ ప్రింటర్ వంటివి జిందాల్ పవర్ ప్లాంట్ సింహపురి తరపున తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఐఆర్ఎస్ తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షులు అయిన వెంకటేశ్వర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ తిరుపతికి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లైసెన్సింగ్ అధికారి ఖలీల్, ఐఆర్సీఎస్ తిరుపతి జిల్లా బ్రాంచ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ ప్రతీత్, మేనేజింగ్ కమిటీ సభ్యులు శివకుమార్, సుధీర్, గుణశేఖర్, శాశ్వత సభ్యులు రత్నప్రభ, వైఆర్సీ స్టూడెంట్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా శాఖకు మన జిందాల్ ఫౌండేషన్ మరియు జిందాల్ పవర్ ప్లాంట్ సింహపురి ప్లాంట్ వాళ్ళు నూతనంగా ఏర్పడబోయే బ్లడ్ బ్యాంక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ కోసం 12 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటే ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ యూనిట్లు, మైక్రోస్కోప్లు, ల్యాబ్కు కావాల్సిన వివిధ రకాలైన అత్యాధునిక పరికరాలు మనకు అందజేశారు. అది కాకుండా ఏసీలు మరియు కంప్యూటర్లు ఈ కొత్తగా ప్రారంభించబోయే బ్లడ్ బ్యాంక్ కోసం తొందరగా ఏర్పడాలని వాళ్ళు సహకరించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సహకరించి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. థ్యాంక్ యూ. మండలం జిందాల్ పవర్ ప్లాంట్ వాళ్ళ సహకారంతో ఈరోజు తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి రెడ్ క్రాస్ వాళ్ళకి వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున కొన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది. అది ఈరోజు దానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు రెడ్ క్రాస్కి ప్రెసిడెంట్గా అధ్యక్షతగా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అదేవిధంగా ఇంకా రెడ్ క్రాస్కి ఇంకా చాలా ఎక్విప్మెంట్ ఎంతో అవసరం ఉంది. ఈ మీడియా తరఫున తిరుపతి ప్రజానీకానికి నేను వినిపించుకుంటున్నాను. ఇంకా 3 ఏసీ యూనిట్లు కావాల్సి వస్తుంది. ఇంకా కొంత ఫర్నిచర్ కావాలి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తే చాలా అభినందనీయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.